గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మనందరికీ సోరియాసిస్ అంటే ఒక స్కిన్ డిజీజ్ అని తెలుసు. మరి సోరియాసిస్కి అదర్ స్కిన్ డిజీజెస్కి డిఫరెన్సెస్ ఏంటి? సోరియాసిస్ సింటమ్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా గుర్తించాలి, అలాగే వాటి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ ప్రసన్నలత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజీజ్ అని అందరికీ తెలుసు. మరి సోరియాసిస్ని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? చూడండి, సోరియాసిస్లో సిమ్టమ్స్ వచ్చేసి ముందుగా చర్మం పొడిబారటం కూడా ఉంటుంది, తర్వాత దురద పెట్టడం ఉంటుంది, కొంతమందికి దురద ఉండకపోవచ్చు, తర్వాత వచ్చేసి గుల్ల ఫామ్ కావడము, తర్వాత దానిపైన స్కేలింగ్ రావడము ఉంటుంది. తర్వాత ఇది 90% వచ్చేసి తలలోనే స్టార్ట్ అవుతుందండి. స్కాల్ప్ సోరియాసిస్ అంటాం దీన్ని. తలలో 2-3 రోజులు ఒకవేళ తలస్నానం చేయలేదనుకోండి అట్టగట్టడము, తర్వాత చేప పొట్టులాగా రాలడము ఉంటుంది, తీవ్రమైన దురదతో కూడి ఉంటుంది. అది తర్వాత వచ్చేసి రాను రాను చెవులోకి వ్యాపించడము, తర్వాత మోచేతులు మోకాళ్ళు మడిమెల దగ్గర వ్యాపించడము ఉంటుంది, తర్వాత వీపు పైన ప్యాచెస్ పెద్ద పెద్ద ప్యాచెస్ రావడము ఉంటుంది. ఓకే, సో సోరియాసిస్ ఓన్లీ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంటే సోరియాసిస్ వస్తుందా, లేదంటే అదర్ రీజన్స్ వల్ల సోరియాసిస్ వస్తుందా? సోరియాసిస్ ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావచ్చండి. తర్వాత ఒకటి వచ్చేసి స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు, డైట్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు. మెయిన్గా ఏంటంటే మనము విరుద్ధాహారం తీసుకున్నప్పుడు, విరుద్ధాహారం అంటే ఏంటంటే వేడి పదార్థాలతో పాటు చల్ల పదార్థాలు తీసుకున్నప్పుడు రావచ్చండి. ఓకే, సో సోరియాసిస్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? సోరియాసిస్ డయాగ్నోసిస్ వచ్చేసి ఈజీగా చేయొచ్చండి. స్కాల్ప్లో వచ్చేసి మనం డాండ్రఫ్ పొడి పొడిగా రాలడం ఉంటుంది. అయితే సోరియాసిస్ అనుకోండి పెచ్చులు పెచ్చులుగా రాలడం, చేప పొట్టులాగా రాలడం తెలుస్తుంది. అలాగే స్కిన్ పైన కూడా స్కేలింగ్ ఫామ్ తెలుస్తుందండి. ప్యాచెస్ వచ్చేసి రెడ్ ప్యాచెస్ కానీ లేకపోతే బ్లాక్ ప్యాచెస్ కానీ ఉంటాయి. సో దీంట్లో టైప్స్ ఉంటాయి కదండి సోరియాసిస్లో, గట్టెడ్ సోరియాసిస్ అనేసి. సో టైప్స్ గురించి చెప్పండి. చూడండి, దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్కాల్ప్ సోరియాసిస్ నేను చెప్పిన విధంగానే, తర్వాత వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ మీరు అడిగినట్టు. గట్టెడ్ సోరియాసిస్ అంటే చిన్న చిన్న స్పాట్స్గా వచ్చేసి తర్వాత బాడీ అంతా కూడా స్ప్రెడ్ కావడం ఉంటుంది. తర్వాత పస్టులర్ సోరియాసిస్ అని అంటాం. పస్టులర్ సోరియాసిస్ అంటే పస్ ఫార్మేషన్తో కూడి ఉండటము. తర్వాత వచ్చేసి ఎరిథ్రోడర్మిక్ అంటామండి. ఎరిథ్రోడర్మిక్ అంటే ఏంటంటే శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇంకొకటి ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్తాం. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే స్కిన్ ఫోల్డ్స్లో వస్తుందండి, జనరల్గా అండర్ ఆర్మ్స్లో కానీ గ్రాయిన్ రీజియన్ కానీ వస్తుందండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో హలో, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, అవును, రమేష్ మేడం. ఓకే అండి, చెప్పండి. మేడం, నాకు అక్కడక్కడ దురదలాగా తెల్లగా ఉన్నాయి మేడం. ఓకే, అలా వస్తుంది మేడం. అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మొహం మీద కూడా ఉంది, అక్కడక్కడ తెల్లగా, స్నానం చేసినప్పుడు తెల్లగా ఉంటుంది మేడం. చెప్పండి. అక్కడ అదే అనమాట మేడం. అట్లా ఒక్కొక్కసారి దురద కూడా వస్తుంది మేడం. ఈపులు కూడా ఎక్కువ ఉంది మేడం ఇప్పుడు. ఓకే, సో అది సోరియాసిసే అంటారా, లేదంటే అదర్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగరా? మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి సంప్రదిస్తే అది సోరియాసిసా కాదని వాళ్ళు డయాగ్నోస్ చేసి చక్కటి ట్రీట్మెంట్ అందిస్తారండి. సో జనరల్గా సోరియాసిస్ అంటే అందరూ ఒక అన్టచబుల్ లాగా ఫీల్ చేస్తూ ఉంటారు. అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళని టచ్ చేస్తే మాకు వచ్చేస్తుందేమో అనేసి. సో నిజంగా సోరియాసిస్ అంటువ్యాధి అంటారా? చూడండి, సోరియాసిస్ అంటువ్యాధి అయితే కాదు, కానీ ఇది ఒక సోషల్ ప్రాబ్లం. ఏంటంటే మనకి ఇన్ఫీరియారిటీ డెవలప్ అయిపోతుంది. ఇది అంటుకుంటుందేమో, లేకపోతే ఇతరులు చూసి ఏమనుకుంటారో అనే డెవలప్మెంట్, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుందండి. కాకపోతే ఇది అంటువ్యాధి అయితే కాదు, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటామండి. మెయిన్గా ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ వచ్చే డిసీజ్ అండి ఇది. సో డైట్ పరంగా చూసుకుంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అసలు తినొద్దు. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలి? చూడండి, డైట్ పరంగా వచ్చేసి మెయిన్గా మీరు చెప్పినట్టు సీ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే చేపలు విషంతో సమానంగా చెప్తాము ఆయుర్వేదిక్ శాస్త్రంలో. కాబట్టి సీ ఫుడ్ అంటే కంప్లీట్గా క్రాబ్స్ కానీ ప్రాన్ కానీ ఏదైనా సరే సీ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు నాన్ వెజ్తో పాటు జనరల్గా మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలండి. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే కర్డ్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ జనరల్గా అవాయిడ్ చేయాలి. అదే వెజిటేబుల్స్లో వచ్చేసి బ్రింజాల్ కానివ్వండి, రాడిష్ కానివ్వండి అవాయిడ్ చేయాలి. ఆకుకూరల్లో గోంగూర కానీ తోటకూర కానీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. తర్వాత చింతపండు పులుపు తగ్గించుకోవాలండి. పెరుగు వాడకూడదు. పళ్ళలో వచ్చే అరటి పనస వాడకూడదండి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఆయుర్వేదిక్లో సోరియాసిస్కి? పంచకర్మ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే జస్ట్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుందా?
చూడండి, ఆయుర్వేదిక్లో మీరు చెప్పినట్టు రెండు ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి శమన చికిత్స అంటాము. అంటే శమన చికిత్స అంటే బేసికలీ మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేయడము. శమన చికిత్స ఏంటంటే అది మెడిసిన్స్ ద్వారా కాసేపు ఆపడం వరకు టెంపరీ రిలీఫ్ వరకే ఉంటుంది. అదే శోధన చికిత్స అంటే మూలాల నుంచి తొలగించడము, అంటే రూట్ కాజ్ నుంచి మేము క్లియర్ చేస్తామండి. దాన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాము. పంచకర్మ అంటే జనరల్గా వచ్చేసి పంచకర్మలు 5 కర్మలు ఉంటాయండి. వామనము, విరేచనము, వస్తి, నస్యము, రక్తమోక్షణం అని ఉంటుంది. వమనము అంటే ఏంటంటే మెడికేటెడ్ వామిటింగ్ చేపిస్తాము. తర్వాత విరేచనము అంటే పర్గేషన్ అంటాము, మోషన్స్ ద్వారా క్లియర్ చేయడము. వస్తి ట్రీట్మెంట్ ఏంటంటే మెడికేటెడ్ ఎనిమా ఇస్తామండి. తర్వాత వచ్చేసి నస్యకర్మ, రక్తమోక్షణము. ఇవి ఏంటంటే నస్యకర్మ అంటే నేసల్ రూట్ ద్వారా ట్రీట్మెంట్స్ చేయడము. రక్తమోక్షణం అనేది బ్లడ్ లెట్టింగ్ అండి. అయితే సోరియాసిస్లో జనరల్గా వమన విరేచనాలు పంచకర్మలుగా ఉపయోగపడతాయండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఈ పులిపీర్లకి ఏమన్నా ఆయుర్వేదంలో ఉన్నదా మేడం? పులిపిర్లకు ఉంటుందండి. మీరు మా సెంటర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. నేను ఇబ్రహీంపట్నం అండి. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు సోరియాసిస్ ఉందండి, కాళ్ళకి చేతులు. మేడం గారితో మాట్లాడాలండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. టీవీ వాళ్ళని చెప్పండి, ఎప్పటి హలో నుంచి మేడం ఉందండి మీకు? నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను గోవర్ధన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం అండి. ఓకే, చెప్పండి. మేడం నాకు అరికాలకు అరిచేతులకు కొంచెం సోరియాసిస్ ఉందండి 6 months నుంచి. ఓకే అండి. ఇది చలికాలం వచ్చిందంటే బాగా విపరీతంగా పెరుగుతుందండి. నేను ఆయుర్వేదిక్ వాడలేదండి, యాక్చువల్ ఇంగ్లీష్ మందులు హోమియోపతి వాడానండి. ఓకే. అది మళ్ళీ చలికాలం వచ్చిందంటే బాగా ప్రాబ్లం ఉందండి. కొంచెం దానికి నివారణ మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. ఎంతకాలం నుంచి ఉందండి మీకు ఇది సోరియాసిస్? ఒక 2 years నుంచి ఉంది మేడం. కాళ్ళు చేతులకే ఉంది మేడం, బాడీలో ఎక్కడ లేదు. పగులుతుంటాయి మేడం, బాగా పలుకులు దురద మేడం, బాగా పుట్టు రాల్సింది. ఓకే, మీకు డెఫినెట్లీగా ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు మా సెంటర్ని వచ్చి సంప్రదిస్తే బాగుంటుంది. సో జనరల్గా స్కాల్ప్లో సోరియాసిస్ వస్తే చాలా మంది డాండ్రఫ్ అనేసి అనుకుంటారు. సో డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్కి డిఫరెన్సెస్ ఏంటి? డాండ్రఫ్కి వచ్చేసి ఇచ్చింగ్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కాకపోతే పౌడర్ లాగా రాలడం ఉంటుంది. దాంట్లో వచ్చేసి హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉంటుంది. అయితే స్కాల్ప్ సోరియాసిస్లో వచ్చేసి ఏంటంటే మనము తలస్నానం చేయలేదనుకోండి, 1-2 daysలో అట్టగట్టినట్టుగా అయిపోవడం ఒకటి, తర్వాత పెచ్చులుగా చేప పొట్టులాగా రాలడం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది డెడ్ స్కిన్ కాబట్టి ఒకవేళ సోరియాసిస్ తగ్గితే మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంట్లో. ఓకే, సో ఇందాక ట్రీట్మెంట్ గురించి చెప్పారు. చాలా మంది ట్రీట్మెంట్ వాడుతున్న కొద్దీ మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి? చూడండి, మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే జనరల్గా స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది, కానీ తర్వాత స్టాప్ చేశాక మళ్ళీ రికర్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఏంటంటే ఆయుర్వేదిక్లో అయితే పంచకర్మల ద్వారా కంప్లీట్ క్యూర్ ఉంటుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం, అది వరంగల్ మేడం, సురేష్ మాట్లాడుతున్నాం. నమస్తే అండి, సురేష్ గారు చెప్పండి. మేడం మా డాడీకి సోరియాసిస్ ఉంది మేడం. ఓకే, 3 సంవత్సరాలు అవుతుంది. చాలా దురద, చేపల పులుసుల మాల ఊడిపోతాను మేడం. అది మేము ఇంగ్లీష్ మందులు వాడినాం మేడం కొద్ది రోజుల నుంచి, అయినా తగ్గట్లేదు. దగ్గు విపరీతంగా ఉంది మేడం. దానికి గల ఎట్లా వస్తుంది, ఏం కదా, తగ్గడం గల కారణాలు చెప్తారా మేడం? చూడండి, మీరు మాది హన్మకొండలో మా సెంటర్ ఉందండి, అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవుతే పేషెంట్ని చూస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సో చాలా మందికి ఎన్నో ఇయర్స్ నుంచి సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారు. సో కాంప్లికేషన్స్ ఎటువంటివి వస్తాయి వాళ్ళలో? చూడండి, కాంప్లికేషన్స్ వచ్చేసి జనరల్గా చాలా కాలం నుంచి సోరియాసిస్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ నెయిల్ సోరియాసిస్ అంటామండి. అంటే గోర్లలో మార్పు రావడము, డిస్కలరేషన్ రావడం ఒకటి, విరిగిపోవడము, వంగిపోవడం ఒకటి, గుంటలు పడ్డము, అట్లాంటిది నెయిల్ సోరియాసిస్ అంటాము. ఇంకొక కాంప్లికేషన్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటామండి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే జనరల్గా స్మాల్ జాయింట్స్లో ఫస్ట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత వాపు వస్తుంది, తర్వాత బిగ్ జాయింట్స్కి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇది ఒకవేళ సివియారిటీ అయిపోయింది అనుకోండి, ఆ వాపు వల్ల జాయింట్ పెయిన్స్ వల్ల ఏమవుతుంది అంటే బోన్ డిఫార్మిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఏజ్కి సంబంధించింది ఏమైనా ఉంటుందండి? జనరల్గా చిన్నపిల్లల్లో కూడా సోరియాసిస్ వస్తుందా, లేదంటే పెద్దవాళ్ళలోనే లెక్క 30+ వాళ్ళలోనే సోరియాసిస్ వస్తుందా? దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి, కాకపోతే అడల్ట్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే అడల్ట్స్కి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందా, చిన్నపిల్లలకి వేరేగా ఉంటుందా, లేకుంటే సిమిలర్ ప్రాసెస్ అలానే ఉంటుందా?
చూడండి, ఒకవేళ తల్లిదండ్రులకు ఉందనుకోండి 8% వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ వేరుగానే ఉంటుంది జనరల్గానే. అయితే మా దగ్గర వచ్చేసి శ్రీ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశన అనే ట్రీట్మెంట్ ఉందండి. ఆ మెడిసిన్ వల్ల ఏమవుతుందంటే సోరియాసిసే కాకుండా వేరే ఇతర డిసీజెస్ కూడా రాకుండా ఫ్యూచర్లో అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అది మెయిన్లీ బేసికలీ ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఓకే, జనరల్గా సిమ్టమ్స్ చూడంగానే చెప్పేయచ్చు సోరియాసిస్ అనేసి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎటువంటి టెస్టులు చేస్తారు? కన్ఫర్మ్ చేసుకోవడానికి జనరల్గా స్కిన్ బయోప్సీ చేస్తారండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అనురాధ గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం మా అమ్మ ఏజ్ 50 ఉంటుంది మేడం. ఓకే, తనకి గత 6 months నుండి చెప్పండి. అరచేతులు అరికాళ్ళలో మేడం మ్మ్. విపరీతమైన దురద, పుండ్లలాగా బ్లడ్ గారడం అవుతుంది మేడం. ఓకే, జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేయడం, మెడిసిన్స్ రాసివ్వడం, ఏదో ఆయింట్మెంట్ ఇస్తే దాంతో ఒక 1 month అట్లా రిలీఫ్ కావడమే జరుగుతుంది మేడం. ఓకే. నైట్ కాగానే దీనివల్ల జ్వరం వస్తుంది మేడం. చూడండి, దీన్ని పామర్ ప్లాంటర్ సోరియాసిస్ అంటారండి. ఇది జనరల్గా అరిచేతులు అరికాళ్లలోనే వస్తుంటుంది. అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీరు మా సెంటర్కి వచ్చి చూపించుకోవచ్చండి. సో సీజన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? అంటే క్లైమేట్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా సోరియాసిస్ మీద? అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువ అవ్వడం, వింటర్ సీజన్లో ఎక్కువ అవ్వడం, తగ్గడం, అలా క్లైమేటిక్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సోరియాసిస్ మీద? చూడండి, సోరియాసిస్లో మెయిన్ క్రైటీరియా వచ్చేసి స్కిన్ డ్రై అవ్వడం మెయిన్ క్రైటీరియా అండి. అయితే చర్మం పొడిబారే కొద్దీ డిసీజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే జనరల్గా మనకి వింటర్ సీజన్లో స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. కాబట్టి వింటర్ సీజన్లో పీక్ లెవెల్లో ఉంటుందండి డిసీజ్. సో వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుందని తెలిసిపోతుంది. సో అప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? చూడండి, వింటర్ సీజన్లో మనం కేర్ వచ్చేసి మెయిన్గా పథ్యం ఒకటి పాటించడము, తర్వాత స్కిన్ డ్రై కాకుండా చూసుకోవడం ఒకటి మెయిన్గా చేయాలండి. ఓకే, సో కాంప్లికేషన్స్ గురించి చెప్పారు. ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుందా, లేకపోతే సోరియాసిస్ ఉంటేనే అది ఆర్థరైటిస్గా డెవలప్ అవుతుందా? అంటే ఆర్థరైటిస్ అనేది నీస్కి సంబంధించింది, జాయింట్ పెయిన్స్కి సంబంధించింది. సో సోరియాసిస్ అనేది స్కిన్ డిజీస్కి సంబంధించింది. రెండుకి మధ్య కనెక్షన్ ఏంటి? చూడండి, లాంగ్ రన్లో సోరియాసిస్ ఉన్నప్పుడు అది సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే అది బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది? బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మెయిన్గా జాయింట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, సో ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం వల్ల సోరియాసిస్ వస్తుంది. సో సోరియాసిస్ మెడిసిన్ వాడితే ఉట్టి సోరియాసిస్ సిమ్టమ్స్ తగ్గుతాయా, లేదంటే ఇమ్యూనిటీ పెంచడానికి మళ్ళీ మీరు ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? చూడండి, పంచకర్మల వల్ల అదే బెనిఫిట్ అండి. ఏంటంటే సోరియాసిస్ తగ్గడంతో పాటు బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే ఇతర డిసీజెస్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అందరికీ సూటబులా, లేదంటే వాళ్ళ మెడికల్ హిస్టరీ పరంగా మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారా? ఎలా చెప్తారు వాళ్ళకి? పంచకర్మ ట్రీట్మెంట్స్ వచ్చేసండి జనరల్గా ఎవరైనా చేయించుకోవచ్చండి. అదేంటంటే లైఫ్ స్పాన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్దీ పర్సన్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకుంటే అదేంటంటే ఇంటర్నల్ ప్రాసెస్, బయోప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ అంటాము, ఇంటర్నల్ క్లీనింగ్ అనమాట. అయితే ఇంటర్నల్ క్లీనింగ్ వచ్చేసి ఎవరైనా చేయించుకోవచ్చు. పంచకర్మ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న డిసీజెస్ చాలా వరకు తొలగిపోతాయి, తర్వాత ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో రమేష్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు మోకాలు నోటికల కాడ పెద్ద పెద్ద కురుపులు లెక్క అవుతున్నాయండి. ఓకే, అయితే బయాప్సీ టెస్ట్ చేయించాము, డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు అని యాంటీబయాటిక్ టాబ్లెట్ రాసి ఇచ్చారండి. ఓకే, అంటే అది 2 months ఒకసారి పెరుగుతున్నాయండి, అది తగ్గుతున్నాయండి, మళ్ళీ వస్తున్నాయండి. ఓకే. చూడండి, మీకు దగ్గరలో మాది హనంకొండ సెంటర్ ఉందండి, అక్కడికి వచ్చి చూపించుకుంటే మీకు బెటర్గా ట్రీట్ చేయొచ్చండి. పేషెంట్ని చూడకుండా ట్రీట్ చేయడం కష్టం అండి. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. అంటే చాలా మంది సోషలైజ్ అవ్వరు, చూసిన వాళ్ళందరూ ఏదో సమ్ డిజీజ్ ఉంది, టచ్ చేస్తే వస్తుందేమో అనేసి దూరంగా ఉంచుతూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళలేరు, పార్టీస్కి వెళ్ళలేరు, చాలా డిప్రెషన్కి గురవుతారు. సో మీరు ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారా? చూడండి, సోరియాసిస్లో జనరల్గా మీరు చెప్పినట్టు ఇన్ఫీరియారిటీ డెవలప్మెంట్ చాలా ఉంటుందండి పేషెంట్స్లో. అయితే ఏంటంటే కౌన్సిలింగ్తో పాటు ప్రాణాయామ సజెస్ట్ చేస్తామండి. ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి. హలో 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 మేడం, చెప్పండి.
టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. టీవీ ఓకే మేడం. చెప్పండి శ్రీకాంత్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హెయిర్ డాక్టర్ గారు ఫాలోయింగ్ బాగుందండి నాది. ఏంటండి? హెయిర్ ఫాలోయింగ్ బాగుంది మేడం నాకు. ఓకే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేడం నాకు. ఓకే అండి, ఎప్పటి నుంచి అండి ప్రాబ్లం? ఒక 3-4 years మేడం. ఓకే, సో హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారంట. చూడండి, హెయిర్ ఫాల్ వచ్చేసి మీకు దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందో అది మీరు గమనించుకోవాలండి. ఐదర్ మీరు డైటరీ హ్యాబిట్సా లేకపోతే మీరు లాంగ్ రన్లో మెడికేషన్స్ వాడడం వలన దేని వలన మీరు చూసుకోవాలి. తర్వాత మీరు మా సెంటర్కి వచ్చి కాంటాక్ట్ అయితే మీకు ట్రీట్మెంట్ జరుగుతుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే నాకు గొంతులో మాట క్లియర్ గా రావట్లేదు, వాయిస్ ఒకసారి గట్టిగా వస్తుంది. దాని గురించి ఓకే, సో వాయిస్ తనకి క్లియర్గా రావట్లేదు అంట. సో ప్రాబ్లం దేనివల్ల అంటారు? మీ ఏజ్ ఎంత అండి? కాల్ కట్ అయింది. కాల్ కట్ అయిపోయింది. ఓకే, సో వాయిస్ క్లారిటీ కూడా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంటుందా? వాయిస్ క్లారిటీకి ఉంటుందండి సో ట్రీట్మెంట్. ఇట్ మే బి డ్యూ టు సమ్ అదర్ some other reasons. ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా. అంతేనండి. సో సోరియాసిస్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సోరియాసిస్ రాకుండా ప్రివెన్షన్ అంటే బెటర్ ఈజ్ ప్రివెన్షన్ అండి. ఏంటంటే స్కిన్ డ్రై కాకుండా చూసుకోవడం ఒకటి, తర్వాత నేను చెప్పినట్టు విరుద్ధాహారం మెయిన్గా తీసుకోకుండా ఉండడము. ఏంటంటే వేడి పదార్థాలతో పాటు చల్ల పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, నాన్ వెజ్తో పాటు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకొని యూజ్ చేయడం కానివ్వండి, మెయిన్గా డైటరీ హ్యాబిట్స్ చూసుకోవాలండి. సో సోరియాసిస్ అంటే ఒక క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేస్తారు, అంటే ఒక్కసారి వస్తే చాలా ఇయర్స్తో సఫర్ అవ్వాల్సి వస్తుంది అనేసి. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో పర్మనెంట్ క్యూర్ ఉందంటారా సోరియాసిస్కి సంబంధించి? అవునండి, డెఫినెట్గా పర్మనెంట్ క్యూర్ ఉంటుందండి. అదే చెప్తున్నాను కదా, పంచకర్మల వల్ల మీకు కంప్లీట్ క్యూర్ ఉంటుందండి. ఓకే, మహారాష్ట్ర నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి చెప్పండి. గణేష్ గారు. ఓకే ఓకే, సో కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటున్నాయంట. దానికి ఇది దేనికి రిలేటెడ్? స్పాండిలైటిస్కి సంబంధించిందా? దేనికి రిలేటెడ్? కాళ్ళు చేతులు తిమ్మిరి రావడం అనేది నర్వ్స్ డిసార్డర్ అండి. మెయిన్గా మనలో వీక్నెస్ పెరిగినప్పుడు కానీ, బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల కానీ ఇది రావచ్చు అండి. ఓకే, ఇందాక మీరు చెప్పారు సోరియాసిస్ అప్పుడు కొంచెం డైట్ పరంగా చాలా కేర్ తీసుకోవాలనేసి, ఫిష్ అవాయిడ్ చేయాలనేసి. సో ఫిష్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఫిష్ని అవాయిడ్ చేస్తే మళ్ళీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలోకి ఎలా వస్తాయి? అంటే దానికి అంటే డిఫరెంట్గా దానికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకోమంటారా? దానికి సంబంధించి మనకి ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకుంటే ఆల్రెడీ మీకు వస్తుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు పామో ప్లాంట్ సోరియాసిస్ దాదాపుగా 98 లో వచ్చింది. ఓకే చాలా కాలంగా నేను సఫర్ అయ్యాను. మరి కామినేని హాస్పిటల్ డాక్టర్ సుకృత రెడ్డి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, అయితే ఆమె ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా నా ట్రీట్మెంట్ అంతా అయిపోయిందమ్మా, ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పిందండి. ఆ తర్వాత నేను హోమియో వాడినానండి. ఓకే, హోమియో వాడిన తర్వాత పథ్యం చేస్తానండి. ఆ తర్వాత పామో ప్లాంట్ సోరియాసిస్ తగ్గిపోయిందండి. సో ఇప్పుడు ఏంటండి ప్రాబ్లమ్? మళ్ళీ రికరెంట్ అవుతుందా డిజీజ్? అయిన తర్వాత మళ్ళీ పామో ప్లాంట్ పోయినాక మొత్తము కాళ్ళ పైన వచ్చిందండి. ఓకే ఓకే, సో ఇప్పుడు మళ్ళీ హోమియోపతి కంటిన్యూ చేస్తున్నారా? ఆయుర్వేదిక్ తీసుకున్నానండి, అయినాక కూడా పూర్తిగా క్యూర్ కాలేదు. ఓకే
టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, చెప్పండి. ఓకే ఓకే మేడం. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి? దాదాపుగా 16 years కూడా అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడేమో ఈ మధ్య కాలంలో ఒళ్ళంతా వచ్చేసిందండి. ఓకే ఫైన్. ఇప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారా లేదంటే ఆయుర్వేదిక్కి షిఫ్ట్ అవ్వాలా కాదన్న మీ క్వశ్చన్? ఓకే, సో తను ఫస్ట్ అలోపతి వాడింది, తర్వాత మళ్ళీ హోమియోపతికి వచ్చింది, ఇప్పుడు లెగ్స్కి వచ్చింది, ఇప్పుడు బాడీ మొత్తం వచ్చిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ తన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలా వద్దా అనేసి. చూడండి, పామార్ ప్లాంటర్లో జనరల్గా బాడీ పైన స్ప్రెడ్ అవ్వడం 90% జరగదు. అయితే బాడీ పైన స్ప్రెడ్ అవుతుంది అంటే తన బాడీలో ఇంకా ఇమ్యూనిటీ లెవెల్ చాలా తగ్గిపోయింది అని, ఇంకా క్రానిక్ లెవెల్లో డిసీజ్ పెరిగిపోయిందని అర్థము. తను మెడిసిన్స్ వాడుతుంది కానీ జాగ్రత్తలు అయితే తీసుకోలేదని అర్థం అండి. అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్లో పంచకర్మల వల్ల తనకి ఎంత క్రానిక్ ఉన్నా కూడా పంచకర్మల వల్ల కంప్లీట్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, సో వాళ్ళు ఆల్రెడీ అలోపతి తీసుకున్నారు, హోమియోపతి తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదిక్కి షిఫ్ట్ అయితే అంత ఫాస్ట్గా షిఫ్ట్ అవ్వచ్చు అంటారా లేదంటే స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటారా? అట్లా ఏముండదండి, ఎందుకంటే ఇది ప్యూర్ హెర్బల్ మెడిసిన్ కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. షిఫ్ట్ అయితే మంచిగా జరుగుతుంది, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఎన్ని డేస్లో మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి? చాలా మంది కంప్లైంట్ ఏంటంటే మేము మెడిసిన్ వాడుతున్నాము అయినా మాకు రిజల్ట్స్ కనిపించట్లేదు అనేసి. సో ఎన్ని డేస్ వెయిట్ చేయాలంటే రిజల్ట్స్ కోసము? చూడండి, ఇంటర్నల్ ప్రాసెస్ అని చెప్పాను కదా, ఇంటర్నల్ క్లీనింగ్ పంచకర్మలో మీకు ఇంటర్నల్గా క్లియర్ అవుతుంది. అయితే ప్యాచెస్ వచ్చేసి అయితే రెడ్ ప్యాచెస్ ఉంటే కనుక ఒక 3-4 monthsలో వైట్ ప్యాచెస్ కింద కన్వర్ట్ అయ్యి తర్వాత స్కిన్ కలర్లో కలిసిపోతుంది. అదే బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయనుకోండి కనీసం 6 to 8 months వరకు ప్యాచెస్ క్లియర్ అవడానికి టైం పడుతుంది. ప్యాచెస్ క్లియర్ అవడానికి టైం పడుతుంది కానీ ఇంటర్నల్గా డిసీజ్ అయితే తగ్గుతుంది. ఓకే, సో ఇది మొత్తానికి డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో దానివల్ల సోరియాసిస్ తగ్గిపోతుంది. సో ఇందాక అడిగా నేను ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కంపల్సరీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అదే చెప్తున్నాను కదండి, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక తల్లిదండ్రులకి ఉంటే ప్రివెన్షన్గా మా దగ్గర స్వర్ణామృత ఉందండి. అది కాకుండా మనం ప్రివెన్షన్గా అందరికీ చెప్పినట్టుగానే డైటరీ హ్యాబిట్స్ మెయిన్గా చూసుకోవాలి. తర్వాత మెయిన్గా స్కిన్ డ్రై కాకుండా చూసుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ జరుగుతూ ఉండాలండి. బాడీలో టాక్సిన్స్ లోడ్ అయిపోకూడదు. టాక్సిన్స్ లోడ్ అవ్వడం ఎందుకు అవుతుంది అంటే మనము విరుద్ధాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఫుడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏమవుతుందంటే టాక్సిన్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. అవి బ్లడ్లో కలవడం వల్ల మనకి స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి. అయితే టాక్సిన్స్ లోడ్ అవ్వకుండా ఉండాలి అంటే మోషన్ ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో మెయిన్ స్ట్రెస్ వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది. అవునండి, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్కి గురవుతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీలో హిస్టరీలో ఉన్నా లేకపోయినా కూడా సోరియాసిస్ వస్తుంది. సో మెంటల్ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలంటారు? మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ కూడా రిలీవ్ అవుతుంది, అట్లాగే బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, సో సిటీలో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు రావడం చాలా ఈజీ. వేరే ఊళ్ళో నుంచి రావాలంటే ఎలా కన్సల్ట్ అవ్వాలి మిమ్మల్ని? వేరే ఊర్లలో అండి మాది బ్రాంచెస్ ఉన్నాయి, నియరెస్ట్ బ్రాంచెస్లలో కన్సల్ట్ కావచ్చు. లేకపోతే ఇప్పుడు మేము కొత్తగా మా ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా పెట్టామండి. పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇన్పేషెంట్ ద్వారా ఉండి కూడా చేయించుకోవచ్చు. ఓకే, సో వాళ్ళు కౌన్సిలింగ్ ఏ విధంగా ఇస్తారండి? ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు సోరియాసిస్ పేషెంట్స్, సో మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు? పేషెంట్స్ వచ్చేసి మా దగ్గర అన్ని ట్రీట్మెంట్లు అయిపోయినాక వస్తారండి. కాబట్టి మేము ఏంటంటే ఫస్ట్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మాకు తగ్గుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి ముందు తగ్గుతుంది అనే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసినాక తర్వాత వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, ఈ నడుము వస్తుంది, రాళ్ళు ఉన్నాయి, అది ఇంతకుముందు సర్జరీ చేయించుకున్నాము, మళ్ళీ అవుతుంది, మళ్ళీ నొప్పి వస్తుంది. దీనికోసం మందులు ఎక్కడ తీసుకోవాలి? ఓకే, సో మీ కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నాయి. హలో, ఓకే, సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మెడిసిన్ వాడారు, మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కిడ్నీ స్టోన్స్కి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఎక్కడైనా దగ్గరలో ఆయుర్వేదిక్ దాంట్లో కన్సల్ట్ కావచ్చు. ఓకే, సోరియాసిస్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.